అర్ధరాత్రి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఏసీ బోగి B1 లో మంటలు చెలరేగాయి. B1 నుంచి మరో ఏసీ బోగి M2కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీలో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. ఈ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగి బ్రేకులు పట్టేయడంతో అగ్నికిరణలు వ్యాపించాయని తెలుస్తోంది. B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B1 బోగీలో ఒకరు సజీవ దహనమయ్యారు. మృతుడిని విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుని బంధువులకు అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పడానికి శ్రమించారు. 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అంబులెన్స్లను రప్పించారు. సెల్లో సుమారు 2,000 మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు పడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ, విజయవాడ మార్గంలో రైళ్లను నిలుపుదల చేశారు. యలమంచిలి స్టేషన్ లో ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్ లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year-old పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టీటీఈ లోకో పైలట్ అప్రమత్తతో భారీ ప్రాణ నష్టం తప్పింది. మంటలను గమనించి రైలును లోకో పైలట్ నిలిపివేశారు. బోగిల నుంచి దిగి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఈ ప్రమాదంతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని స్టేషన్లో రైళ్లు నిలిచిపోయాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కాసేపట్లో ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం అగ్ని ప్రమాదానికి కారణాలు తెలుసుకోనున్నాయి. ప్రమాదానికి గురైన రైలులో పూర్తిగా కాలిపోయిన B1, M2 బోగీలతో పాటు M1 కోచ్ను తొలగించారు. ప్రయాణికుల కోసం యలమంచిలి, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడలో హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. రాజు, మొత్తానికి చూస్తున్నాం రైలు యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అర్ధరాత్రి ప్రమాదానికి సంబంధించి అయితే పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫైర్, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా రైల్వే అధికారులతో పాటు సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళనైతే సురక్షితంగా తిరిగి తమ గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 2 బోగీలు దగ్ధమయ్యాయో ఆ బోగీలో ఉన్నటువంటి పరిస్థితిని అదే కష్టాలు కూడా తెలుసుకునేందుకు విజయవాడ నుంచి అయితే ఫోరెన్సిక్ సిబ్బంది కూడా రావడం జరిగింది. కొంచెంసేపు క్రితమే జిల్లా కలెక్టర్ విజయకృష్ణను కూడా అక్కడ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి సమస్య లేదని చెప్పి కలెక్టర్ తెలియజేస్తున్నారు. ఏదైతే బోగీల్లో ఉన్నటువంటి కాలిపోయిన బోగీల్లో ప్రయాణించిన పాసింజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ప్రత్యేక బస్సుల్లో కూడా తరలించారు. అదేవిధంగా మిగతా బోగీల్లో ఉన్నటువంటి ప్రయాణికులు అదే ట్రైన్ లో ముందుకైతే పంపించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చక్కబడింది. రైలు కూడా కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఏ స్టేషన్ లో రైలు అయితే నిలుపుదల చేయలేదు. ఇప్పటివరకు ఉన్నటువంటి రైలు అయితే వదిలివేయడం కూడా జరిగిందని చెప్పి అధికారులు కూడా ప్రకటించారు. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన ఒక వ్యక్తి చంద్రశేఖర్ సుందర్ అని చెప్పి ఒక వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. రాష్ట్ర హోంమంత్రి ఇప్పటికే సంతాపం తెలియజేస్తూ వాళ్ళకు కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రమాదానికి సంబంధించి కూడా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తిగా కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఫోరెన్సిక్ నిపుణులు అయితే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా రైలు నడిచే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాకపోతే
3 నుంచి 4 గంటలు ఆలస్యంగా కొన్ని రైళ్లు నడుస్తాయని చెప్పి రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్నాడు విజయవాడ వైపు వెళ్ళేటువంటి ఏవైతే ఉన్నాయో ఉదయ ఎక్స్ప్రెస్, పూరి తిరుపతి వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, జన్మభూమి సూపర్ ఫాస్ట్, అలకనామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తో పాటు బెంగళూరు హంసఫర్ ఎక్స్ప్రెస్ ఈ కూడా 3 నుంచి 4 గంటల ఆలస్యంగా రైట్ థ్యాంక్ యూ రాజు.